జంబులు అక్కడ జారమిటాయి అవుతామేమో దీని మీద కాలేస్తే జర్రమని. వావ్, 2 కోసీస్ బ్యాగ్లో పెట్టేద్దాం అనుకున్నా, ట్రిప్లో పనికి వస్తుంది. ఈ రిలీజియన్ పిచ్ అన్నది ప్రతి కంట్రీలో కామన్ అనుకుంటా. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గ్రనాడా. వీఆర్ స్టేయింగ్ ఎట్ హోటల్ కాండోర్. హోటల్ యావరేజ్గా ఉండే, నాకు అంత పెద్దగా నచ్చలేదు. స్మెల్ కూడా నాకు అంతగా నచ్చలేదు. బ్రేక్ఫాస్ట్ కూడా యావరేజ్గా ఉంది. ఐ మిస్సింగ్ మ్యారియట్. వీళ్ళందరూ నవ్వుతున్నారు నాకు. వెజిటేబుల్స్ లేవు పొద్దున్నే తినడానికి, సలాడ్ అది లేదని అంటే. అయితే ఈరోజు మేము కోస్టా డెల్ సోల్కి అయితే వెళ్తున్నాము. టుడే నైట్ స్టే అక్కడే. కోస్టా డెల్ సోల్ అంటే కోస్ట్ ఆఫ్ ద సీ అంట. ఇప్పుడే నాకు స్పానిష్ మాట్లాడే వాళ్ళు చెప్పారు. ఇప్పుడైతే మేము మార్నింగ్ ట్రిప్ అల్బాసిన్ అండ్ రాయల్ చాపెల్కి అయితే వెళ్తున్నాము. అక్కడ లైక్ ఫొటోస్లో అయితే చాలా బాగుంది, మరి చూడాలి ఎలా ఉందో. ఈజ్ బ్రౌనీ ఫ్రమ్ ఆస్ట్రేలియా ఈజ్ హియర్ అండ్ జేన్ ఈజ్ బిజీ. Good morning. జేన్ ఈజ్ బిజీ ఇన్ ఫోన్. సో అది సంగతి. తినేసి అల్బాసిన్ అండ్ రాయల్ చాపెల్కి అయితే వెళ్తున్నాము. మా లోకల్ టూర్ గైడ్ అయితే ఉన్నాడు. ఓన్లీ 12 పీపుల్ అనమాట. మిగతా వాళ్ళందరూ మళ్ళీ బ్యాక్ చేసుకుంటాం. ఇది ఆప్షన్. మార్నింగ్ అయితే ఎవరు ఇక్కడ నుంచి గ్రనాడా వ్యూ అయితే అదిరిపోయింది. గ్రనాడా అంటే పోమోగ్రానైట్ అంట. 250,000 పీపుల్ ఉంటారంట ఇక్కడ పాపులేషన్. అండ్ చీప్ టు లివ్ అంట. బట్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ వెరీ వాకబుల్ ప్లేస్ అంట. ఓన్లీ 12 పీపుల్ అయితే వచ్చాము. ఇది ఆల్మోస్ట్ మేము ఉన్న హోటల్కి లైక్ 20 minutes డ్రైవ్. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ లుకింగ్ గ్రనాడా వ్యూ. టాలీ పాయింట్ వ్యూ. కానీ వేరే ప్లేసెస్ దగ్గర కూడా ఇంకా చాలా బాగుంటుంది అంట. లైక్ మీ షో యూ ద వ్యూ. They need a doorbell to get out. This is how the panoramic view is. Sun is still there. Little bit in the morning. Little bit chill ఉంది. వీళ్ళందరూ జాకెట్స్ వేసుకున్నారు. నాకు అంత కూల్గా లేదు. నైస్గా ఉంది. సో ఇట్స్ గుడ్. గ్రనాడాలో స్ట్రీట్లో నడుస్తున్నాము. ఈ స్ట్రీట్లో ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఆరెంజ్ ట్రీ అయితే ఉంది. ఆరెంజెస్ ఉన్నాయి చాలా. కానీ సౌత్ ఆఫ్ స్పెయిన్లో ఇట్స్ నాట్ అలౌడ్ టు పిక్ ఫ్రూట్స్ అంట. నేను 2 కోసీస్ బ్యాగ్లో పెట్టేద్దాం అనుకున్నా, ట్రిప్లో పనికి వస్తుంది. ఆక్యుపై చేసుకొని రోడ్డు మీద కట్టేసుకోవచ్చు ప్లేస్. ఇక్కడ కూడా ఇద్దే సేమ్ రూలు. ఏదైనా ఆక్యుపై చేసుకొని కట్టేసుకోవచ్చు. చాలా పెద్దగా ఉన్నాయి మ్యాండరిన్స్, కానీ కొయ్యకూడదంట. ఇట్స్ నాట్ అలౌడ్ అంట. కానీ ఇక్కడ మొత్తం ముస్లిమ్స్ ఉండేవాళ్ళు అంటే ఇంతకుముందు. అండ్ తర్వాత 1482లో క్రిస్టియన్స్ వచ్చి వాళ్ళందరినీ ఆక్యుపై చేసేసుకొని మాస్కులన్నీ చర్చెస్ కింద కన్వర్ట్ చేసేసారు. వాళ్ళు ముస్లిమ్స్ అందరూ క్రిస్టియన్స్ కింద కన్వర్ట్ అయిపోయారు. అంటే ఇక్కడ ముస్లిం కింద బతకడం చాలా కష్టం అంట ఈ ఊర్లో. ఐ మీన్ ఒకప్పుడు అయ్యి ఉండొచ్చు, ఇప్పుడు మేబీ ఈజీ అయ్యి ఉండొచ్చు. ఇది నా ఫ్రెండ్ ఉన్నది వన్ ఆఫ్ ద మాస్క్, అది చర్చ్ కింద కన్వర్ట్ చేసేసారంట. ఈ రిలీజియన్ పిచ్ అన్నది ప్రతి కంట్రీలో కామన్ అనుకుంటా. ఈ రిలీజన్ అయితే ఏంటి, మంచిగా హ్యాపీగా ఉండొచ్చు కదా. ఈ గ్రనాడా స్ట్రీట్స్లో నడుస్తున్నాం. చాలా నారోగా అయితే ఉన్నాయి, బట్ ఇట్స్ బెటర్ దెన్ టొలెడో. కానీ ఇక్కడ లైక్ రోడ్స్ భలే ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. స్మాల్ పెబుల్స్ తోటి చేశారు, కానీ చాలా నీట్గా ఉన్నాయి. బాగుంది చూడ్డానికి అయితే. నీట్గా కూడా ఉన్నాయి. ఇది ఇందాక చర్చ్ చూసాం కదా, చర్చ్ బ్యాక్ సైడ్. రూల్ ఆఫ్ 2 donkeys అంట. 2 donkeys కనుక ఈ స్ట్రీట్లో ఫిట్ అయితే వెళ్ళడానికి మిగతా ఏరియా అంతా వాళ్ళు ఆక్యుపై చేసుకొని ఇలా గోడ కట్టేసుకోవచ్చు అంట. అంటే కొంతమంది మన ప్లేసెస్లోని గవర్నమెంట్ రోడ్డు మీద కట్టేసుకుంటారు కదా, అలాగా 2 donkeys అంటే కార్ట్ తీసుకెళ్తాయి కదా, 2 donkeys మూసుకొని. రూల్ ఆఫ్ 2 donkeys అనమాట. 2 donkeys ఈ స్ట్రీట్లో వెళ్ళగలిగే అంత ప్లేస్ వదిలేస్తే చాలు, మిగతాదంతా లైక్ రెసిడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆక్యుపై చేసుకొని రోడ్డు మీద కట్టేసుకోవచ్చు ప్లేస్. ఇక్కడ కూడా ఇద్దే సేమ్ రూలు, ఏదైనా ఆక్యుపై చేసుకొని కట్టేసుకోవచ్చు.
నేను ఇప్పటివరకు యూరోప్లోని ఇవి పేవర్స్ లాంటివేమో అనుకున్నాను. ఇది గ్రనైట్ అంటే ఈ స్టోను. అందుకనే లైక్ చాలా మటుకు యూరోప్లోని రోడ్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. హై హీల్స్ అవి వేసుకొని వస్తే దాన్ని నడవలేము అందులో ఉండిపోతాయి. బట్ గ్రనైట్ స్టోన్ ఏంటంటే లాస్ట్ ఫర్ ఎవర్. అందుకని రోడ్స్ ఎప్పుడో లైక్ సెంచరీస్ కింద వేసినవి, మెయింటెనెన్స్ అక్కర్లేదు, ఏమీ లేవు. హ్యాపీగా ఇయర్స్ ఉండిపోతాయి, చెక్కు చెదరవు అనమాట. వెరీ నైస్. హ్యావ్ యూ రిజర్ట్ యువర్ డాగ్ from Granada? Now. Going to follow. See you that the Granada అంటే సిటీ ఆఫ్ అనదర్ వరల్డ్ అంట. ఇదే ఈ ఆర్చ్ ఉంది కదా, అది అరబిక్ కైండ్ ఆఫ్ స్టైల్లో ఉంది ఆర్చ్ అయితే. సో ఆఫ్టర్ దిస్ ఎంట్రన్స్ గ్రనాడా లుక్స్ వెరీ డిఫరెంట్ అంట. సో లెట్స్ సీ. ఇందులోంచి వచ్చేసాం. అందులోంచి వస్తే ఇలా ఉంది. వెరీ ఓల్డ్ గ్రనాడా అయితే ఇటు సైడ్ ఉంటుందంట. నాకైతే అంత ఒకలాగే అనిపిస్తుంది. వీళ్ళు ఇండియా రాక, ఇండియాలో ఇలానే ఉంటాయి కదా, ఇంత చిన్న ప్లేస్లో కార్లు తిప్పేస్తారు వీళ్ళు. ఒక కారు వెళ్తే ఇంకో కారు రాదు. అగైన్ వీళ్ళకి తార్ రోడ్ కాన్సెప్ట్ ఉండదు అనుకుంటా. ఇంకో ఇలాగా హై హీల్స్ వేసుకొని వెళ్ళాం. అండ్ నాకులా యాంకిల్ ఇంజురీ అయినప్పుడు బూట్ వేసుకున్నాను కదా నేను, అలాంటి బూట్తో కూడా నడవలేం. అన్ఈవెన్ సర్ఫేసెస్ ఇవి. రోడ్స్ అవి అయితే బికాస్ హిల్ మీద ఉంది కదా ఇది గ్రనాడా ఈ సిటీ, లైక్ రోడ్స్ పైకి కిందికి పైకి ఉన్నాయి. కొంచెం ఓల్డ్ పీపుల్ వస్తే నడవడం అయితే కష్టమే. ఇవి రోడ్డు మీద ఉన్న డస్ట్బిన్స్ లాంటివా ఏమంటారు, ఆ బ్యాగ్స్ తెచ్చి ఇందులో వేసేయచ్చు. డస్ట్బిన్స్ కాదు కానీ లైక్ కింద అండర్ గ్రౌండ్ లాగా ఏదో ఉంటుంది అనుకోండి. ఈ బ్యాగ్ తెచ్చి ఇందులో వేసేయచ్చు. దీని కిందన అండర్ గ్రౌండ్లోని ఆ వేస్ట్ మేనేజ్మెంట్ ఉంటుంది అనుకుంటా, దాంట్లోకి వెళ్ళిపోతుంది. చాలా నీట్గా అయితే ఉంచుకున్నారు. మాడ్రిడ్ కన్నా ఇది చాలా నీట్గా క్లీన్గా ఉంది. మాడ్రిడ్ కూడా క్లీన్గానే ఉంది కానీ బట్ టూరిజం ప్లేసెస్ కదా, జనరలీ వేరే కంట్రీస్ నుంచి వచ్చి వాళ్ళకి అలవాటు ఉండదు చెత్త ఎలా పడేయాలి ఏంటి అని ఉంది. వాళ్ళ కంట్రీలో చాక్లెట్ తిని ర్యాపర్ పడేయడం వెరీ కామన్ రోడ్డు మీద కొన్ని కంట్రీస్లో. సో వాళ్ళు ఇక్కడ అలాగే చేస్తారు. ఇక్కడ చాలా టూరిస్టులు అయితే వచ్చేస్తారంట 9-10 ఆ టైంకి అయితే. సో మేము ఎర్లీగా వచ్చాము లైక్ 8 o'clockకి. వెదర్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. సో ఇప్పుడైతే ఎవరు లేరు, ప్రశాంతంగా చూడొచ్చు. ఒకసారి చూపిస్తా వాట్ ఐమ్ సీయింగ్. దిస్ ఈస్ ద ప్లేస్. ఇది వన్ ఆఫ్ ద వ్యూ పాయింట్. ప్యాలెస్ వ్యూ ఉంది. గ్రనాడా సిటీ వ్యూ ఇక్కడ నుంచి, మౌంటైన్స్, ప్యాలెస్ మొత్తం అవన్నీ కనిపిస్తున్నాయి. చాలా బ్యూటిఫుల్ ఉంది ఇక్కడైతే. వెదర్ బాగుంటే అన్నీ బాగుంటాయి. ఇదే ఎండ్లో చూసామనుకో పిచ్చెక్కిపోతుంది ఇది. సో ఇప్పుడు టెంపరేచర్ బాగుంది కాబట్టి మంచిగా అనిపిస్తుంది. అదే అల్హాంబ్రా అంట. అండ్ అది కైండ్ ఆఫ్ ప్యాలెస్ అండ్ ఆల్సో టూంబ్ బిల్ట్ బై ముస్లిమ్స్, డిస్ట్రాయిడ్ బై నెపోలియన్స్. షార్ట్ అండ్ సింపుల్. ఇక్కడ వీల్ చైర్తో రావడము, సూట్ కేస్తో రావడము అయితే ఇంపాసిబుల్. అసలు రోడ్ అయితే ఎలా ఉందంటే ఎలా ఉంది, లైక్ స్టెప్స్ కింద, స్లాంట్ కింద అలా ఉంది. ఎనీబడి విత్ వాకింగ్ స్టిక్స్ ఆల్సో ఇంపాసిబుల్ రావడం అయితే. ఇది రోడ్స్ అప్పట్లో అరబ్స్ కైండ్ ఆఫ్ వేసినవి కదా, అండ్ వాళ్ళు మళ్ళీ వేసినా సరే, వీళ్ళు రెనోవేట్ అది కైండ్ ఆఫ్ చేసినా సరే మళ్ళీ వాళ్ళే రిస్టోరేషన్ సేమ్ కైండ్ ఆఫ్ పెబల్స్ వాటితోనే చేస్తారంట. సో దే ఆర్ కంటిన్యూయింగ్ ద ట్రెడిషన్. అండ్ ఆల్సో ఐ థింక్ ఇది యునెస్కోలో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా కదా. దే కాంట్ డూ ఎనీ చేంజెస్. ఇప్పుడు మేయర్ వచ్చి కాదు తార్ రోడ్లు వేసేద్దాం అంటే కుదరదు. సో దానివల్ల కూడా అయ్యి ఉండొచ్చు. బట్ ఇది హిల్ ఏరియా కూడా ఇలా ఉంది. రోడ్స్ షో యూ రోడ్స్. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. యాంకిల్ ఇష్యూస్ ఉన్నా, నీ ఇష్యూస్ ఉన్నా, బ్యాక్ ఇష్యూస్ ఉన్నా, ఏం ఇష్యూస్ ఉన్నా సరే ఈ రోడ్స్లో అయితే నడవలేం, ఇంపాసిబుల్. కానీ బ్యూటిఫుల్గా ఉంది. మార్నింగ్ వాక్స్ అయితే ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. టెంపరేచర్ అయితే చాలా బాగుంది. ఇవి కాగితం పువ్వులు ఉంటాయి కదా, మనకు కూడా కాగితం పువ్వులు అంటారు. ఇవి
నెయిల్ పాలిష్ లిప్స్టిక్ అది పెట్టుకునే వాళ్ళని చిన్నప్పుడు అవి కూడా ఉన్నాయి ఇక్కడ సేమ్ అవే చాలా బ్యూటిఫుల్ అది. అలా గ్రనాడా కొండమంచి నడుచుకుంటూ వచ్చి అల్బాసిన్ ప్లేస్కి వచ్చాము. లైక్ ఓల్డ్ గ్రనాడా అనమాట. ఆ ముస్లిం ప్లేస్ నుంచి ఇట్స్ మోర్ లైక్ యూరోపియన్, ఇది ఎలా ఉందంటే యూరోపియన్, క్రిస్టియన్, ఇటాలియన్ కైండ్ ఆఫ్ స్టైల్లో ఉంది. ఇటాలియన్ టౌన్స్, యూరోపియన్ టౌన్స్ అలా ఉంది. ఇక్కడ వన్ ఆఫ్ ద ఎంబసీస్ అంట అవి, ఆర్ గవర్నమెంట్ బిల్డింగ్. సో ఇట్స్ మోర్ లైక్ డిఫరెంట్ ప్లేస్ నుంచి లైక్ ఒక కైండ్ ఆఫ్ వాల్లో ఒక ప్లేస్ నుంచి ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వచ్చినట్టుంది. అది అంతా చాలా డిఫరెంట్గా ఉంది. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంది. అది అండ నడుస్తున్నాడు నాతో పాటు. పాపం నేను తప్పిపోతానని ఎక్కడో వీడియోస్ తీసుకుంటాను. అల్హామ్రా క్యాసిల్ చూసాం కదా, రెడ్ క్యాసిల్ దగ్గరికి ఆ బస్సెస్, టూరిస్ట్ బస్సెస్ వెళ్తాయి అనుకోండి. అల్హామ్రా నుంచి సెంట్రా. ఇది మ్యాప్ ఇవన్నీ ప్లేసెస్కి ఉంటుంది. బస్ స్టాప్ లాగా. What is that? Fernando and Isabel. Fernando and Isabel? Meeting Christopher Columbus. Meeting Christopher Columbus. And we saw that in where? So somewhere. Isabel, that castle, yeah. Segovia castle lo chusam kada. Fernandez and Isabella. Equal people అది ఇక్కడ. చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి అయితే. ఇట్స్ ఆర్ రియల్లీ నైస్. ఇక్కడ మేము రోడ్ క్రాస్ చేయడానికి వెయిట్ చేస్తున్నాం అన్నమాట. అలా ఇష్టం వచ్చినట్టు రోడ్ క్రాస్ చేసేకూడదు. అక్కడ అలా మెయిన్ స్ట్రీట్లోంచి అల్బాసియా మెయిన్ స్ట్రీట్లోంచి నడుచుకొని వచ్చాం కదా. ఇక్కడ లెఫ్ట్ తిరిగితే యాక్చువల్లీ ఇక్కడ ఇది ఒక కమర్షియల్ బిల్డింగ్ అంట. ఒకప్పుడు 1300s ఆ ప్లేసెస్లోని, 1300 ఆ టైంలోని ఎవరైనా హార్సెస్ వాటి మీద వస్తారు కదా, ఇలా లోపలికి వచ్చేసి ఇక్కడే పార్కింగ్ చేసేసుకునేవాళ్ళు. వాళ్ళ హార్సెస్ని అలా స్తంభాలకి కట్టేసేవాళ్ళు, వాళ్ళ పిల్లర్స్ని. ఇక్కడే హోటల్లా ఉండేదంట. వాళ్ళు ఒక రూమ్ తీసుకొని ఉండేవాళ్ళు అంట. అండ్ వాళ్ళు వచ్చినప్పుడు సెల్ చేస్తారు కదా గూడ్స్ అవన్నీను, వాళ్ళు ఎక్కడికి వెళ్ళక్కర్లేదంట. జనాలే ఇక్కడికి వచ్చి అదే కొనుక్కోవడానికి ఇక్కడికి వచ్చేవాళ్ళు అంట. సో ఇది పార్కింగ్ లాట్, హోటల్ అండ్ కమర్షియల్ ప్లేస్ కింద ఉండేదంట. 3-in-1 బేసికలీ బిల్డింగ్. అప్పుడు గ్రనాడా చాలా వన్ ఆఫ్ ద రిచ్ ప్లేస్ అంట అది. సో వాళ్ళు ఇలాంటి వాటికి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అంట. ఇలా వేరే ప్లేస్ నుంచి వచ్చి సెల్ చేసే వాళ్ళకి అంటే థాట్ రియల్లీ అప్రిషియేటింగ్ కదా. సెంటర్ ఆఫ్ ద సిటీలో అలా ప్లేస్ ఇచ్చి వాళ్ళకి. అప్పుడు కూడా ఇది సెంటర్ అంట. నా వాళ్ళందరూ వాక్ చేస్తున్నారు. అల్బాసియాలో ఇంకా వాక్ చేస్తున్నారు. యాక్చువల్లీ బాగుంది ప్లేస్ చాలా. మేబీ సెకండ్ టైం రానేమో, కానీ ఇక్కడికి వన్స్ వాచ్ ఈస్ రియల్లీ గుడ్. అండ్ ఇలా టూర్ గైడ్ ఉండాలి. టూర్ గైడ్ లేకపోతే మనకి అన్ని బిల్డింగ్లు ఒకలాగే కనిపిస్తాయి, ఏమీ తెలియదు వాటి గురించి. వచ్చి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. అప్పట్లో ఇక్కడ సిల్క్ చేసి అమ్మేవాళ్ళు అంట. ఇక్కడ ఇదంతా ఈ ప్లేసెస్లో సిల్క్. బికేమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ దిస్ రోడ్స్. భలే ఉన్నాయి అసలు. ఇది ఇలాగా చాలా బ్యూటిఫుల్ ఉంది. కానీ వర్షం వస్తే తడిగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో, జంబులు అక్కడ జారిమిటాయి అవుతామేమో, దీని మీద కాలేస్తే జర్రమని జారుతుందేమో అన్న డౌట్. కానీ డిజైన్ చూడండి ఎంత బాగుందో. లైక్ రియల్లీ లైక్ ఇట్. ఒక క్రియేటివ్ షాట్ తీద్దాం అనుకుంటున్నాను. ఇట్స్ రియల్లీ నైస్. నాకు రేడియోలో మ్యూజిక్ అయితే మంచిగా అనిపిస్తుంది చేపల నుంచి. ఇక్కడ రాయల్ చేపల దగ్గరికి వచ్చాము, లోపలికి వెళ్ళామన్నమాట. రాయల్ చేపల దగ్గర లోపలికి. దీన్ని కపిలా రియల్ ద గ్రనాడా అంటారు. కపిలా రియల్ ది గ్రనాడా స్పానిష్లో, అంటే రాయల్ చేపల్ ఆఫ్ ద గ్రనాడా అని. ఇదైతే చాలా బాగుంది. బయట నుంచి లోపలికి అయితే వెళ్ళాము. లోపల ఫొటోస్ అండ్ కెమెరాస్ నాట్ అలౌడ్. 2 years ప్రిజన్ అంట. ఎందుకులే రిస్క్ అనేసి నేనేమి తీయలేదు. లేకపోతే అక్కడ ఏముందంటే మనం సెగోవియాలో క్యాసిల్లో చూసాం కదా, ఇసబెల్లా ఫెర్నాండెస్, ఫిలిప్ ఫెర్నాండెస్ వాళ్ళ డాటరు, ఇసబెల్లా వాళ్ళ డాటరు అండ్ వాళ్ళ అల్లుడు, సన్ ఇన్ లా అండ్ వాళ్ళ
కిడ్ టూమ్స్ అయితే ఉన్నాయి. అండ్ టూమ్స్ అంటే ఇన్ ద సెన్స్ లైక్ కాఫిన్స్ ఉండే అండ్ చాలా రిచ్గా ఉండే గోల్డ్ తోటి వాటితోటి. చాలా బాగుంది లోపల అయితే ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే క్యాథలిక్స్లోనే డిస్క్రిమినేషన్ అనమాట. ఒక కైండ్ ఆఫ్ బెంచెస్ ఉన్నాయి, నార్మల్ వుడ్ బెంచెస్, రెడ్ వుడ్ బెంచెస్. ఓల్డ్ అదే వుడ్ బెంచెస్ ఉన్న దగ్గర ఏమో లైక్ లోవర్ క్లాస్ ఆఫ్ క్యాథలిక్స్ కూర్చుంటారంట. రెడ్ వుడ్ ఉన్న దాని దగ్గర లైక్ అప్పర్ క్లాస్ ఆఫ్ క్యాథలిక్స్ కూర్చునే వాళ్ళు అంట. వీళ్ళలో కూడా క్లాసెస్ ఉండేవి అప్పట్లో. ఇది ఇలా ఉంది చాపెల్, రాయల్ చాపెల్ ఇది. I'll show you one more time with this. This is beautiful. అక్కడ బయటకు వచ్చేసే దారిలో ఏంటంటే ఒకళ్ళు రోజ్మేరీ ఇస్తుండే స్మెల్ చూడమని అనేసి. అది ఒక వన్ ఆఫ్ ద స్కామ్ అనమాట. వాళ్ళ దగ్గరకు వచ్చి చూడు స్మెల్ చాలా బాగుంటుంది ఇలా అని అనేసి వాళ్ళు డిస్ట్రాక్ట్ చేసి ఇంకొకరు ఉంటారు, వాళ్ళు ఏమో మన బ్యాగ్స్లోంచి వాటిలోంచి తీసేస్తారు. సో అది వన్ ఆఫ్ ద స్కామ్ అనమాట. అది లైక్ జాలిపడి ఇది పడి వాళ్ళతో ఇంటరాక్షన్ చేయకూడదు, దూరంగా వెళ్ళిపోవాలి. స్కామర్స్ ఉంటారు టూరిస్ట్ ప్లేసెస్లో, చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్యాగ్ ఎప్పుడు ఫ్రంట్ అని పెట్టుకోవాలి, బ్యాగ్ మీద చేయి పెట్టాలి, అదైతే ఇంపార్టెంట్. ఇది క్యాథెడ్రియల్, హ్యూజ్ అంటే హ్యూజ్గా ఉంది, చాలా గ్రాండ్గా ఉంది. దాని బ్యాక్ సన్ ఉండడం వల్ల నాకు కనిపిస్తుందో లేదా అయితే నాకు తెలియట్లేదు, కానీ లెట్ మీ గో ఇన్ ద షాడో. అది రూపాయలే స్ట్రక్చర్, ఇంత పెద్దగా ఎలా కట్టేశారో అబ్బా, గ్రేట్. అండర్ ప్రెషర్లో నేను ఒక కొత్త హ్యాట్ కొనుక్కున్నాను. ఇక్కడ నుంచి మా హోటల్ 10 minutes అక్కడ నుంచి వాకింగ్. సో వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. దారిలో ఇంకో చేపలు కనిపించింది ఇక్కడ, చేపల్ ఆర్ చర్చ్ సంథింగ్. సో వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం బ్యాక్కి. 10 minutes అక్కడ సిటీ దగ్గర నుంచి వాక్. ప్రెషర్లో నేను ఒక హ్యాట్ కొనుక్కున్నాను. ఈ రోడ్లో చాలా మ్యాండరిన్ ట్రీసా, ఆరెంజ్ ట్రీసా, మ్యాండరిన్స్ ఇవి లైక్ బిగ్ మ్యాండరిన్స్ ఉంటాయి కదా అవి ఉన్నాయి, కానీ ఏవి పిక్ చేసుకోకూడదంట. కింద పడినా కూడా తినకూడదంట, ఐ మీన్ తీసుకోకూడదు. ఏం చేసుకుంటారు వీళ్ళు ఇవన్నీ, అలాగ బొమ్మల్లా పెట్టుకుంటారా. గ్రనాడా నుంచి కోస్టా డెల్ సోల్కి అయితే వచ్చాము. అది అరౌండ్ 2.5 hours డ్రైవ్ ఉండే. మార్నింగ్ అయితే ట్రిప్కి వెళ్ళాం కదా రాయల్ చేపలు అవి చూడడానికి. ఆ తర్వాత మధ్యాహ్నం 12కి బయలుదేరి వచ్చేసాము. ఇప్పుడు 1 hour బ్రేక్ తీసుకొని రూమ్లో ఇది మిహాస్ అనే విలేజ్కి అయితే వచ్చాము. ఇక్కడ చిన్న విలేజ్ ఉందన్నమాట. సో ఈ విలేజ్ అయితే అరౌండ్ ద విలేజ్ చూస్తున్నాం. అంతా వైట్ వాష్ లాగా ఉంది. వైట్ వాష్డ్ సెంటోరినీ అనే ప్లేస్ కూడా ఇలాగే ఉంటుంది అనమాట. నేను ఆ ప్లేస్కి వెళ్ళలేదు, దీనికైతే వెళ్ళాను. ఇక్కడ స్పెషాలిటీ ఏంటో తెలుసా, ఇక్కడ డాంకీకి మాన్యుమెంట్ ఉంది, బ్రాంజ్తో చేశారండి డాంకీ. అందరూ దీని మీద ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. మాకు లోకల్ టూర్ గైడ్ అయితే ఉన్నాడు అనమాట, అతనితో నడుస్తున్నాం. అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఏంటి అన్నది. నేను తెలుసుకొని నేను రికార్డ్ చేసి చెప్తాను. ఇందాక నుంచి నాకు ఈ స్మెల్ ఏంటా అని అనుకుంటున్నాను. ఏంటనుకున్నారు, ఇక్కడ డాంకీ ట్యాక్సీస్ ఉన్నాయి. అదిగో చాలా చండాలమైన స్మెల్ వస్తుంది. ఇక్కడ ట్యాక్సీ నెంబర్స్ కూడా ఉన్నాయి ఈచ్ ట్యాక్సీకి. ఐ మీన్ ఈచ్ కార్ట్కి ట్యాక్సీస్ ఉన్నాయి. ఎందుకంటే ఇది లీగలైజ్ చేశారంటే ఇన్సూరెన్స్ పర్పసెస్ కింద. ఎవరైనా కార్ట్లోంచి పడిపోతే ఏం జరుగుద్ది అని. సో చాలామంది ఎక్కుతున్నారు డాంకీ ట్యాక్సీ. నేను ఎక్కడ చూడలేదు డాంకీ ట్యాక్సీ అని అన్నది. ఇక్కడ చాలా స్మెల్ అయితే వస్తుంది. ఆ స్మెల్ నా వల్ల కావట్లేదు. డాంకీ స్మెల్ వస్తాయి అన్నమాట. ఇక్కడ నుంచి వ్యూ అయితే అదిరిపోయింది. అక్కడ కోస్టా దే మిహాస్ అని అంటే కోస్ట్ సైడ్ ఉన్న మిహాస్. ఇది మిహాస్ కదా, అది కోస్ట్ సైడ్ ఉన్న మిహాస్. వీళ్ళకి ఇక్కడ మార్బుల్ మైన్స్ ఉండేవంట. సో మార్బుల్స్ని అది మైన్ చేసి అలాగ కిందకి తీసుకెళ్తూ ఉండేవాళ్ళు అంటే డాంకీస్ తోటి. పాపం డాంకీస్ ఎంత కష్టపడేవో. ఈ కంట్రీలో కూడా డాంకీస్ యూస్ చేశారు, మనకి ఇండియాలో కూడా డాంకీస్ యూస్ చేసేవాళ్ళు కదా ఓల్డెన్ డేస్లో.
టూ మచ్ హిస్టరీ చెప్పి బోర్ కొట్టను, కానీ నాకు ఈ ఫ్యాక్ట్ బాగా నచ్చింది. ఇదంతా ఒక పెద్ద లైమ్ స్టోన్ అంట. ఆ లైమ్ స్టోన్ని ఒక అబ్బాయి 26 ఇయర్స్ ఇలాగా లైక్ చిజల్ తోటి చిన్న చిన్నగా కొట్టి 26 ఇయర్స్ పట్టిందంట. దాన్ని హోల్డ్ చేసి ఓపెన్ చేశాడంట. అది అందులో అదైతే చేపల కింద చేశారు. ఇంకొకటి ఏంటో తెలుసా, ఎంత టెక్నాలజీ పెరిగిపోయిందంటే ఇక్కడ క్యాండిల్ వెలిగించాలంటే ఒక సెకండ్ చూపిస్తాను. అండ్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ కోసం నా దగ్గర కాయిన్స్ లేవు, నేను క్యాష్ తీసుకోలేదు కదా ఎయిర్పోర్ట్ దగ్గర, నా దగ్గర క్యాష్ లేదు. ఇదేంటంటే ఇదే ఇందులో ఇక్కడ మనీ వేసి ఇక్కడ ఒక 20 cents వేస్తే ఒక క్యాండిల్, 50 cents వేస్తే 2 candles అలాగా వేస్తే ఆటోమేటిక్గా క్యాండిల్ వెలిగిపోతుంది అన్నమాట. టెక్నాలజీ బాగుంది కదా. ఫిజికల్ క్యాండిల్స్ ఉండేవి ఇంతకుముందు, ఫ్లేమ్స్ అవి లేకుండా ఎలక్ట్రానిక్ క్యాండిల్స్. జనాలు అలాగే వెలిగిస్తున్నారు ఎలక్ట్రానిక్ క్యాండిల్స్. నా వెనక తెలియదు ఉంది కదా, అది రెస్టారెంట్ అంట. ఇది ఎప్పుడైనా ఈ రాక్ పెద్ద రైన్ వస్తే ఎప్పుడైనా పడిపోవచ్చు అని రెస్టారెంట్ క్లోజ్ చేస్తారంట. ఆ పైనుంచి వ్యూ చాలా బాగుంటుందంట. లైమ్ స్టోన్ సాఫ్ట్గా ఉంటుంది, రైన్ వస్తే పడిపోవచ్చు, కానీ ఇది కొంచెం గట్టిగానే ఉంది కానీ డేంజరస్. ఇదంతా పడిపోతే ఇదంతా డిస్ట్రాయ్ అయిపోద్ది మొత్తం. Obviously, that's going to cave in, crush that building in the bottom. Look at how deep that cave is and how thin that top is, and all that weight with the wall on top and the tree and all that weight. We'll give it another 10 years maybe at the next couple rains, so we'll see. That's my prediction. హేలీ చెప్తున్నాడు అది రెస్టారెంట్ ఉంది కదా లైమ్ స్టోన్. ఇస్ దట్ లైమ్ స్టోన్? It's limestone, yeah. యా, నెక్స్ట్ ఎర్త్ క్వేక్ వచ్చినా, నెక్స్ట్ పెద్ద వర్షం వచ్చినా ఆ రెస్టారెంట్ ఏదైతే ఉందో అది పడిపోతుందంట. సో నెక్స్ట్ టైం నేను వచ్చి చూసేసరికి అది అక్కడ ఉండదు. You can see all the holes already. It's already weakened, that mountain. Haley got some wild thoughts. He's saying what will happen if some wedding is happening at the restaurant and then It just falls down. It's the biggest disaster in Mihai history. that will be the last day. We try to warn everybody by this video. We try to warn But you. it's closed though. It is closed. Yeah, well, it's Yeah. closed now. I'm actually suggesting they should have put some frames underneath to support it. You know, but Haley was saying that then it won't be natural. Then if it is going to fall down, nothing is going to be there. So it's better to put some structure there. We're just walking and wandering. Jenny, you have to come into the camera. Say hello. This is Jenny Jenny from the block. That's what she says. Jenny from the block. She's from where are you from? I live in Florida. Florida. She's from USA. Florida. Haley is from San Francisco. San Francisco. Yeah, these US people around me. We're just wandering around it. California loves everybody, okay? California loves everybody. These donkeys. Donkeys la arustunnai. Oh my god. I can't take that smell. I can smell from 1 kilometer. నాకు స్మెల్ ప్రాబ్లం ఉంది. నేను ఏదైనా నేను కిలోమీటర్ నుంచి స్మెల్ చేయగలను. బా, ఐ కాంట్ టేక్ దట్ స్మెల్. ఐ డోంట్ నో హౌ పీపుల్ ఆర్ రైడింగ్ ఆన్ ఇట్. ఐ కాంట్ టేక్ దట్ స్మెల్. ఇట్ సౌండ్స్ యక్కీ. ఇట్ స్మెల్స్ యక్కీ. ఇవే డాంకీ ఎక్కే కార్ట్స్. డాంకీ ఎక్కిన డాంకీస్. వాడెవడో నాతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు. నేను కెమెరాలో బిజీగా ఉన్నట్టు అవాయిడ్ చేసుకుంటూ వచ్చాను. చెప్పలేము ఎవరు దేనికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ అన్నీ ఏవో లెదర్ లాంటివి ఉన్నాయి, మరి లెదరో కాదో తెలియదు. అబ్బా, నా సూట్ కేసులో ఇంత కూడా స్పేస్ లేదు, అన్నీ పెట్టేశాను నేను. చాలా దారుణం, నేను స్పేస్ లేదు. ఇక్కడ షాప్స్కి వెళ్ళి ఏమైనా తేవాలి అని అంటే ఆ కింద ఉంది కదా, కింద వరకు నడుచుకొని ఉమెనే తీసుకొచ్చేవాళ్ళు అంట. అండ్ ఇక్కడ పెయింట్ వేయాలి కదా, ఎవ్రీ ఇయర్ పెయింట్ వేసేవాళ్ళు అంట ఈ హౌసెస్కి వాటికి. అవన్నీ ఉమెనే ఎవ్రీ ఇయర్ పెయింట్ వేసేవాళ్ళు అంట. ఏ పనులు చేయాలన్నా ఉమెనే చేసేవాళ్ళంట. ఉమెన్ మాత్రం బార్కి వెళ్ళి పోకర్ ఆడుకొని డ్రింక్ చేస్తూ ఉండేవాళ్ళంట. ఉమెన్ ఇన్ దిస్ విలేజ్ హ్యాడ్ ఏ టఫ్ డే, ఐ మీన్ టఫ్ టైమ్. ఎనీవే, వైల్ ఐ వాజ్ టాకింగ్,
లుక్ ఎట్ దిస్ డాంకీ. ఇది దీంతో చేశారు. మన చాటలు చేస్తారు కదా స్ట్రాస్, దాంతో చేశారు. ఇది సమ్ లాటరీ ప్లేస్. లాటరీస్ కొనుక్కుంటున్నారు అందరూ. చాలా కష్టపడేవాళ్ళు ఈ ఉమెన్ అయితే మాత్రం ఈ విలేజ్లో. భయం వేస్తుంది నాకు ఈ విలేజ్ వస్తుంటే. నాకు ఇలాంటి లేజీ వాళ్ళు ఏమైపోయేవాళ్ళు. మిహాస్లో ఇది మోస్ట్ ఫోటోగ్రాఫర్డ్ స్ట్రీట్ అంట. ఇప్పుడు నేను అర్జెంటుగా ఫోటో తీసుకోవాలి ఇక్కడ మోస్ట్ ఫోటోగ్రాఫ్డ్ స్ట్రీట్లో. కానీ ఇలా ఈ ప్లేస్ అయితే పిక్చర్ పర్ఫెక్ట్గా ఉంది ఇన్స్టాగ్రామ్లో లాగా. బాగుంది క్యూట్గా. ఈ బ్లూ కలర్ అంతా ఏంటంటారు పాట్స్ అవన్నీ వైట్ వాష్ వేస్తారండి. మొత్తం అందరు ఇంటికి వైట్ పెయింట్ వేసుకుంటారు. నాకు ఈ డాంకీ మీద వెళ్ళడం ఇష్టం లేదు, బట్ అందరూ ఫోర్స్ చేస్తున్నారు నన్ను డాంకీ మీదకి వచ్చేయడానికి. మేము మిహాస్ దగ్గర విలేజ్కి వెళ్ళాం కదా, అక్కడి నుంచి టోరమలై ఇనోస్ అనే ప్లేస్కి వచ్చాము. టోరమెలనోస్ అంటే విండీ టవర్ అంట. ఇక్కడ యాక్చువల్లీ మా డిన్నర్. ఇప్పుడు డిన్నర్ ఏంటా అని అనుకోకండి, ఇది ఆల్రెడీ ఆల్మోస్ట్ 7 అయిపోతుంది. ఇక్కడ ఇంతే ఎండగా ఉంటుంది, చీకటి పడదు 10:30 వరకు. ఎనీవే ఈ స్పెయిన్ వాళ్ళు 9:30, 10:30కి స్టార్ట్ చేస్తారంట డిన్నర్ తినడం. బట్ ఈ ప్లేస్ అయితే బాగుంది. బీచ్ ఉంది బీచ్ దగ్గర. ఇది ఫేమస్ లోకల్ ఫిష్ అంట. చార్కోల్ ఇలా ఏదో చేస్తున్నాడు, బార్బెక్యూ లాగా. ఆ మట్టిలో ఏదో కప్పెట్టేశాడు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నేను ఇవన్నీ పెత్తనాలు చేద్దాం అనుకుంటే టైం లేదు. ఇక్కడ ఏంటో తెలుసా, అందరూ స్మోకింగ్ చేస్తారు. డజంట్ మ్యాటర్, లైక్ ఎక్కడ ప్లేసు అని అన్నది లేదు వీళ్ళకి. డెసిగ్నేటెడ్ స్మోకింగ్ జోన్ అని అన్నది లేదు. అమ్మాయిలు కొంచెం మంచిగా కనిపించినా వాళ్ళ చేతిలో సిగరెట్ ఉంటుంది. దట్ లైక్ టర్నింగ్ ఆన్ పాయింట్ టర్నింగ్ ఆఫ్ అయిపోతుంది. అలా ఉంటారు ఇక్కడ ఏంటో. సో ఇదే మా రెస్టారెంట్, కాసా ఫ్లోరిడో. ఇది కాసా ఫ్లోరిడో. స్పానిష్ డిష్ ఏంటంటే పయాలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇక్కడ మేము డిన్నర్కి వచ్చాము కదా. ఈ ఫిష్ చూడండి, సాల్ట్లో. Is it cooked? Is it cooked in the salt? It's cooked in the salt, yeah. So she breaks like that, and then very important. Big pieces of that salt you don't use it anymore. Oh, okay. Rock salt. Believe me, it's so simple. I have done it at home with a small fish. ఇంకా కుక్ చేశారంటారు ఇలా ఫిష్. And it takes so good. You bury it in salt because you're going to see what happens now. So salt will cook it, Because of right? the salt, Salt But will, you don't cook it, salt will cook it. It's not supposed to taste salty. Salt yeah. is only for cooking. Yeah, but En el horno una hora. now like what? 1 hour 15. 1 hour 15 in the oven. 1 hour 15 in the oven లో పెట్టారండి. And then the salt becomes like cement. Hey, this is an art. This is too good. She's then using a spoon and fork. And then she's going to remove. Oh wow. Look, it's so easy. It's just What fish is it? dorada, gill head. Gillheads sea bass. Gillhead sea bass fish అండి ఇది. Oh wow. Then you remove the spoon. You have to look how the fish looks inside. Wow. Moisture గా ఉంది. Can you see it? Yeah? Bravo! Yay! That's for me.
Thank you so much for bringing us here. It looks like a masterpiece. Thank you, brother. Very nice. ఫిష్ కట్ చేసి ఇచ్చారు కదా, అది టేస్ట్ చేస్తున్నా. Oh my god, it's very nice, isn't it? I never tasted blood, you know. It's very tender. Moisture and the salt was like just perfect. Rock salt, yeah, it's just perfect and it doesn't smell like fishy. It's really nice. Very, very nice. Plus small portions lo cut chesi icharu. Very nice. నాకు ఈ ఫిష్ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. నేను సెకండ్ ప్లేట్ తెప్పించుకొని తింటున్నాను స్పెషల్ రిక్వెస్ట్ తోటి. Jenny is eating ice cream. Everybody is eating dessert. I'm still at the second mains. How many courses we ate with this? I think it's 9. With this ice cream, 9 or 10 we ate. I'm still fell in love with this fish. It's really, really nice. Sea bass is the fish. The way they cooked it, really nice. The Mediterranean. From the Mediterranean Sea. From the Mediterranean Sea. Thank you. We got the marine engineer here. Just show the water if you want. Yeah, I did sure. Dinner too beautiful unde. Asalu really beautiful. ఇక్కడ చేస్తున్నాడు sculptures. What do you call this? Sand sculptures? Torremolinos ప్లేస్ దగ్గర ఇంత ఓపిక్గా చేస్తున్నాడు ఆ బీచ్ దగ్గర. మేము ఇప్పుడు ది మూన్ అన్న హోటల్లో ఉన్నాం సోల్లో. కస్టర్ ది సోల్ ప్లేస్ ఇది. ది మూన్ అన్న రెస్టారెంట్ దగ్గర ఉన్నాము. కానీ చాలా బాగుంది ప్లేస్ అయితే. గ్లాడ్ దట్ వి కేమ్ హియర్ ఆల్ ద వే హియర్. సో ఇప్పుడు టైం ఎంతైంది తెలుసా? 9:12. ఇంకా లైక్ ఇంత వెళ్తారు ఉంది. 10-10:30 వరకు ఇక్కడ చీకటి పడదు. 9:12 అని అంటే ఇప్పుడే వీళ్ళు డిన్నర్స్ ఇంకా కూర్చొని డ్రింక్ చేస్తూ, ఎవరు టేబుల్స్ మీద డ్రింక్స్ ఉండవు, అందరూ ఇప్పుడే స్టార్ట్ చేస్తారు తాగడం. స్టార్ట్ చేసి తర్వాత తింటారు అనమాట ఫుడ్. సో ఇక్కడ లేజీ బ్యాక్ కింద ఉంటారు అందరూ. సో మాదైతే ఇప్పుడు డిన్నర్ అయిపోయింది. బస్ ఎక్కి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ లైక్ 40 minutes మా హోటల్. సో అక్కడికి వెళ్తున్నాము. రేపు నైట్ ఫెజ్లో ఉంటామన్నమాట. తిన్నాక హ్యాపీగా పడుకుందాం అనుకున్నాను నేను. సాంగ్ పెట్టి లైట్స్, మా నార్మల్ లైట్స్ డిస్కో లైట్స్గా చేసి హడావిడి చేస్తున్నారు బస్లో. Come on, follow the leader. వీళ్ళందరూ ఎప్పుడు పడుకుంటారు? If we see the police, we try to behave well. ఇలా సాగుతూ జరుగుతూ ఉంది మా జర్నీ. డిన్నర్ తర్వాత హోటల్కి వెళ్తున్నాం. సో ఇత్తడితో I'm trying to end the vlog but it's not happening. సరే, థ్యాంక్ యూ. Bye for watching. Bye.